శ్రీ అయి నమ, శ్రీకృష్ణాయ నమ, శ్రీ లక్ష్మీనృసింహాయ నమ, శ్రీ పరకాల యతీంద్ర మహాదేశికాయ నమ. ప్రేక్షకులకు, యూట్యూబ్ అభిమానులకు, జ్యోతిష ప్రియులకు శుభోదయం. మనము ఒక ఇంచుమించుగా 8 నెలల నుంచి ఎటువంటి వీడియోలు పెట్టకుండా మన యూట్యూబ్ ఛానల్ను టర్మినేట్ చేయడం జరిగింది యూట్యూబ్ వాళ్ళు. దాని కారణం వల్ల మనం యూట్యూబ్లో వీడియోలు పెట్టలేకపోయాం. ఎందుకయ్యా అని వాళ్ళకి మెసేజ్ పెడితే హార్మ్ఫుల్ సబ్జెక్టులు ఉన్నాయి అన్నారు. ఆఖరికి మెసేజ్లు పెట్టంగా మళ్ళీ మనది రీఓపెన్ చేయడం జరిగింది. జ్యోతిష్ శాస్త్రంలో ఎటువంటి హార్మ్ఫుల్ సబ్జెక్టులు ఉండవు. ప్రజలకు అవగాహన ఒక గైడ్ మాదిరిగానే ఇది పనిచేస్తుంది, కానీ ఎటువంటి హార్మ్ఫుల్ సబ్జెక్ట్ ఉండదు. ఎటువంటి కాపీరైట్స్ కూడా ఉండవు. జ్యోతిషం అనేది ఎవరు చెప్పినప్పటికీ అదే చెప్తారు, కానీ చెప్పే విధానంలో, అర్థం చేసుకునే విధానంలో కొంత తేడా కనిపించవచ్చును. ఆ గ్రంథాన్ని అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది, ఫలితం మాత్రం ఇంచుమించుగా ఒకే రీతిగా ఉంటుంది. అవి ఎందుకు అంటే, మనకు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం 18 మంది ఋషులు ఈ యొక్క తపశ్శక్తితోటి కనుక్కున్నటువంటి గ్రంథాలు ఇవి. దానివల్ల ఆ యొక్క ఋషులు వారి అభిప్రాయాలను వ్యక్తపరచడం జరిగింది కనుక, అదేవిధంగా మనము అన్ని రకాల పుస్తకాలు, గ్రంథాలు చదివి ఆ తర్వాత మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి మన ఇంట్లో 4 వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ అభిప్రాయాలు వేరువేరుగానే ఉంటాయి. అదేవిధంగా ఒక రోగి 4 డాక్టర్ల దగ్గరికి వెళ్తే 4 డాక్టర్లు వేరే రకంగా వీళ్ళని పరీక్ష చేస్తారు. చేసి ఆ యొక్క మనిషి తత్వాన్ని బట్టి కొంతమంది, రోగాన్ని బట్టి కొంతమంది మందులు మార్చి ట్రీట్మెంట్ చేస్తారు. కానీ మందు ఒకటే ఉంటుంది, కంపెనీ పేరు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. అదేవిధంగా మన మాటల్లో కూడా 2 రకాలుగా మనం ఏమండి బాగున్నారా అంటే ఎలా ఉంటుంది, అదే పదాన్ని, అదే వాక్యాన్ని ఏంద్రా బాగున్నావా అని ఇంకో రకంగా అంటే వాడి కోపం వస్తుంది. అదే జ్యోతిష్ శాస్త్రంలో కూడా కొన్ని తేడాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే మనం చేయవలసింది ఏమిటి, ఒక జ్యోతిష్యుడు చేయవలసింది ఏమిటి అని అంటే, ఈ కాలానుగుణ్యంగా ఏ ప్రవక్తలు, ఏ ఋషులు చెప్పింది సరిపోతున్నది అనేది ఒకటి. మన వద్దకు వచ్చినటువంటి వ్యక్తి జాతకాన్ని బట్టి ఏ లగ్నంలో పుట్టాడు, ఏ లగ్నంలో పుడితే ఈ యొక్క జాతకుడికి ఏ విధంగా పరిష్కారం చెప్పాలి అనే దాన్ని బట్టి, ఈ లగ్నంలో పుడితే వాడు ఎటువంటి స్వభావి, ఆ స్వభావానికి తగ్గట్టుగా వీళ్ళకి జాతకం చెప్పినట్టయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఈ వీడియోలు చూసేవారిలో మంచివాళ్ళు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, పండితులు ఉన్నారు, మహా మేధావులు కూడా ఉంటారు, శత్రువులు కూడా ఉంటారు, ఈర్ష్యాపరులు కూడా ఉంటారు. ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడితే మనం ఏం చేయలేం, దానికి మనం ఏం చేస్తాం. రెండోది ఏమిటి, చాలా కష్టాలు అనుభవించి ఎన్నో రకాల పూజలు, జపాలు, అవి ఇవి అన్నీ చేయించుకొని కూడా వాళ్ళకి వృద్ధి కనిపించకపోయేసరికి కూడా విసుకొచ్చి మనకు కామెంట్స్ పెడుతూ ఉంటారు. వాళ్ళని కూడా మనం ఏం చేయలేం. జ్యోతిష్ శాస్త్రంలో ఎటువంటి హార్మ్ఫుల్ సబ్జెక్ట్ కానీ, రాజకీయపరమైన విషయాలు కానీ ఉండవు. జ్యోతిష్యం మీద అవగాహన లేని వాళ్ళు కూడా బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటారయ్యా, అది కూడా బాగానే చూస్తూ ఉన్నాను నేను. అందుకే నేను ఒక ఉపాయం చేశాను. ఏమిటంటే, జ్యోతిష్ శాస్త్రం బేసిక్స్ అన్నీ కూడా షార్ట్స్లలో పెట్టి నేర్చుకొని మీ జాతకాన్ని మీరే చూసుకోండి అని ఇప్పటికే 20-25 షార్ట్స్ పెట్టడం జరిగింది. ఇంకా ఎవరైనా వస్తే నేర్పించేందుకు కూడా రెడీగా ఉన్నాను. నేర్చుకోండి, మీరే చూసుకొని అప్పుడు మీరు దాని మీద అవగాహన మీకే వస్తుంది. ఈ ఛానల్ని మళ్ళీ మీరు ఆదరిస్తారని, మళ్ళీ కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ మీ మిత్రులకు అందరికీ తెలియజేస్తారని ఆశిస్తూ, జై శ్రీకృష్ణ.